సాగర్ విషయం బయటపెట్టిన శ్రీవల్లి గురించి నిజాలు బయటపెట్టిన ప్రేమ. ఇంతకు ఏం జరిగింది? అసలు సాగర్ విషయం శ్రీవల్లి బయటపెట్టేసిందా? మరి శ్రీవల్లి గురించి ప్రేమ అన్ని నిజాలు ఎక్కడ బయటపెట్టింది? ఇదంతా కూడా పార్టీలోనే జరిగిందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి మాత్రమే ఆ ఫంక్షన్కి వెళ్తుంది. ఎందుకంటే వల్లి ఇటు భాగ్యం ఇద్దరు ఉంటే ఇద్దరు ఏదొక గూడు పుటాని చేసి ఇంకా ఫంక్షన్ని చెడగొట్టారు అని అందరూ వాళ్ళ మీదే నింద వేస్తారు అన్న ఉద్దేశంతో వల్లి మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే భాగ్యం ఇక్కడ మరొక ప్లాన్ వేసింది కాబట్టి. ఇంకా ఈ ప్రేమ ధీరజ్లు ఇద్దరు కూడా కారు కొనడానికి వెళ్ళారు కదా, అక్కడ కారు ప్రేమ పేరు మీద తీసుకోవడంతో ప్రేమ షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు మీ నాన్న పేరు మీదో మీ అమ్మ పేరు మీదో తీసుకోవాలి కానీ నా పేరు మీద కారు బుక్ చేయడం ఏంట్రా, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా ప్రేమ అడిగేసరికి ధీరజ్ అయితే మా నాన్న ఏం చేసినా ఏ పని మొదలుపెట్టినా మా అమ్మ పేరు మీదే మొదలు పెడతాడు. నువ్వు మా అమ్మ మా నాన్నకి ఎలాగో నువ్వు నాకు అలాగే, అందుకే నేను ఏం చేయాలనుకున్నా నీ పేరు మీదే మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అని చెప్పి ధీరజ్ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రేమ. వెంటనే ధీరజ్ని హత్తుకుంటుంది. చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా అలా ఉన్న తర్వాత ఇంకిక్కడ సాగరు రెడీ అయిపోతాడు. నర్మద కూడా రెడీ అవుతుంది కానీ మెడలో వేసుకోవడానికి నగలు ఉండవు. ఎందుకంటే తనకున్న నగలన్నీ కూడా తీసుకెళ్ళి సాగర్ కోసం తాకట్టు పెట్టింది కదా. మరి ఇప్పుడు తన మెడలో నగలు లేకపోతే తన ఫంక్షన్కి ఎలా వెళ్తుంది? గిల్టు నగలు వేసుకుంటే గిల్టు నగలు వేసుకున్నావు, నీ బంగారపు నగలు ఏమయ్యాయి అని అడుగుతారు. మరి దానికి ఏం సమాధానం చెప్తుంది? పైగా ఇప్పటికిప్పుడు టైం కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాదు. అసలు ఈ ప్రేమ ఎక్కడికి వెళ్ళింది అని ప్రేమకు ఫోన్ చేసేసరికి ప్రేమ కాస్త కార్ షోరూంలో ఉన్నాను అని చెప్తుంది. చెప్పేసరికి కార్ షోరూమ్కి వెళ్ళడం ఏంటి ప్రేమ అని చెప్పాను కానీ ఏం చేయమంటావక్క, ధీరజ్కిని ఆ కారు ఓనర్కి గొడవ జరిగింది. నేను ఒకరి దగ్గర కారు డ్రైవర్గా పని చేయను, నా సొంతంగా నేను కారు తీసుకుంటాను అంటూ ధీరజ్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ధీరజ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా జరిగేటట్టే ఉంటుంది, లేదంటే మాత్రం నిర్ణయం తీసుకోలే, వదిలేసేయ్, ధీరజ్ ఏం చేస్తాడో అదే చేయనివని చెప్పిన తర్వాత అది కాదు నీతో ఒక విషయం చెప్పాలి అనగాని ఏంటా విషయం అక్క, మొహమాట పడుతున్నావా? నా దగ్గర మొహమాటం ఏంటి అనగాని ఈరోజు సాగర్కి మా నాన్న పార్టీ ఇస్తున్నాడు. సాగర్కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా, సో మా నాన్న సాగర్కి పార్టీ ఇచ్చి పైగా అల్లుడుగా అంగీకరిస్తాను అని చెప్పాడు. అందుకోసమే అని చెప్పాను కానీ ఓ పార్టీకి వెళ్తున్నావా? అవును. నాకు నీ నగలు ఇస్తావా అని అడుగుతావేంటక్క? నగలు ఇవ్వు అని నన్ను ఆర్డర్ వేయడం మానేసి నా రూమ్లో పలానా చోట నగలు ఉన్నాయి, వెళ్ళి తీసుకోక్క, నీకు ఏ నగలు కావాలితే ఆ నగలు వేసుకో అని చెప్పాను కానీ సరే నువ్వు పార్టీకి తొందరగా వచ్చేసాయి, ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని త్వరగా పార్టీలో జాయిన్ అవ్వాలి, లేట్ అవుతుంది అంటే ఇంటికి వెళ్ళకుండానే డైరెక్ట్ పార్టీ దగ్గరికి వచ్చేసేయండి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు అని మాట్లాడేసరికి సరే నేను ఏదో ఒకటి చేస్తానులే అక్క, నువ్వైతే నగలు తీసుకుని వేసుకో, మిగిలింది నేను చూసుకుంటాను. ఇక్కడ ఈ వర్క్ ఫినిష్ అవ్వగానే ధీరజ్ని అడుగుతాను, డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాము అంటే ఇంటికి వస్తాను, లేదు ఇలానే వెళ్దాము అంటే ఇంకా ఈ డ్రెస్సులతోనే వచ్చేస్తాము అని చెప్పాను కానీ సరే నీ ఇష్టమని గబగబా వెళ్ళి ప్రేమ గదిలో ఉన్న నగలు వేసుకుని బయటికి వస్తుంది. ఏంటివి నీ నగలేవి నర్మదా, ఇవి ప్రేమ నగల్లాగా ఉన్నాయి అని చెప్పాను కానీ నువ్వు బాగా చెప్తున్నావమ్మా, ప్రేమ నగలే, ఎందుకంటే 2-3 సార్లు గొడవ జరిగింది కదా, ప్రేమ నగల్లా ఉండడం ఏంటి, ప్రేమ నగలే ఏంటమ్మా నర్మదా, నీకు నగలు లేవా అంటూ ఇంకా వాళ్ళమ్మ భాగ్యం అడిగేసరికి అవునే నీ నగలు ఉంటాయి కదా, మరి నీ నగలు ఏమయ్యాయే అని చెప్పి మాట్లాడడంతో నా నగలు మా పుట్టింట్లో ఉన్నాయి అనేసరికి ఓహో నీ పుట్టింట్లో దాచిపెట్టావా,
అవును, లచ్చల లచ్చల విలువ చేసే నగలు ఎక్కడ ఉండాలి కానీ పుట్టింట్లో దాచిపెట్టడం ఏంటమ్మా? ఏంటత్తయ్య, మా పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు మా పుట్టింట్లో పెట్టకూడదా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి వేసుకునే టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను నగలు వేసుకోవడం లేదు. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేసి ఎంత సాగదీస్తారు? హే వల్లి అక్క, నీకు వేరే పనేమీ లేదా అని చెప్పి మాట్లాడేసరికి సరే సరే వెళ్ళొస్తామమ్మా అనగాని క్షేమంగా వెళ్ళిరండి. అదేంటి మీరు రావడం లేదా అని చెప్పాను కానీ ఎందుకులేండి, నేను పైగా అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు వస్తారు. నా సాదా సీదా చీర చూసి ఇంక అందరూ ఉద్యోగస్తులు కదా, నేను ఏ పని మనిషినో అనుకుంటారు అనగానే అవును వదిన, కొంచెం మంచి చీర కట్టుకోవాల్సింది కదా, ఇంతకు ముందు మంచి చీరలే కట్టుకునేదానివి కదా అని చెప్పి మాట్లాడేసరికి అది అది ఏమీ లేదులే సారీలు అని చెప్పాను కానీ సర్లే వదిన అని చెప్పి ఇంకా మాట్లాడడంతో వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆల్రెడీ ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు కదా. సో వీళ్ళ ప్లాన్ ప్రకారం ఏం చేస్తారంటే, ఇంకా వీళ్ళు ఏ ప్లాన్ అయితే చేశారో ఆ ప్లాన్ ప్రకారమే వాడికి ఫోన్ చేస్తారు. వాడిని డబ్బులు అక్కడికి వచ్చి తీసుకోమని చెప్తారు. ఎక్కడికి వచ్చి తీసుకోమంటారు? ఆ ఫంక్షన్ దగ్గరికి వచ్చి తీసుకోమంటారు. కానీ అక్కడ సాగర్ ఉన్నాడన్న విషయం తెలియకుండానే వచ్చి తీసుకోమనేసరికి ఇంకా వాడు అక్కడికి వస్తాడు. ఫంక్షన్ దగ్గరికి రమ్మనేసరికి సరే అక్కడికి వచ్చే డబ్బులు తీసుకుంటాను అనేసరికి వల్లి కూడా వస్తుంది కదా, వల్లిని చూద్దాము అన్న ఆతృతలో వాడు ఫంక్షన్ దగ్గరికే వచ్చేస్తాడు. ఫంక్షన్ దగ్గరికి వచ్చేసేసరికి సరే అని ఇంకా ఇక్కడ వీళ్ళంతా కూడా వెళ్తారు కదా. వెళ్ళి అక్కడ చాలా ఏదో ఒక రకంగా గొడవ చెయ్యాలి. గొడవ చేసి ఆ గొడవలో పెద్ద పెంట చెయ్యాలి. లేదంటే మాత్రం ఏం కుదరదమ్మడు అని చెప్పాను కానీ అందరి పరువు అక్కడే తీసేద్దామమ్మా, పరువు మొత్తం తీసేస్తేనే కానీ వాళ్ళకి బుద్ధి రాదు, లేదంటే నన్ను కొడుతుందా అని చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటారు. సరే అమ్మడు, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించుకు, ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నాం కదా, చేసేద్దాము, నువ్వు టెన్షన్ పడి దాని గురించి ఆలోచించి ఇంకా నువ్వు ఏమీ ఇబ్బంది పడకు అని ఇద్దరు కూడా మాట్లాడుకుని వెళ్ళిపోతారు. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు కదా. అక్కడ కార్ బుకింగ్ చేసేస్తారు. కార్ బుకింగ్ చేసేసి అక్కడి నుంచి బయలుదేరదామనేసరికి ధీరజ్ అని చెప్పాను కానీ ఏంటి ప్రేమ ఏమైంది అని చెప్పనేసరికి ఇలా సాగర్ బావ గారికి ఉద్యోగం వచ్చింది కదా, అందుకోసమని సాగర్ బావ గారికి ఉద్యోగం రావడంతో వాళ్ళ మామయ్య గారు పార్టీ ఇస్తున్నారట. ఆ పార్టీ కోసమని అందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. నన్ను కూడా అక్కడికి వచ్చేయమని చెప్పారు. అందుకే మనం కూడా అక్కడికి వెళ్ళాలి అనేసరికి ఈ డ్రెస్సులతో వెళ్తామా, డ్రెస్సులు ఏమీ పెద్దగా బాగోలేదు కదా అంటూ మాట్లాడేసరికి అందుకే ఇంటికి వెళ్ళి రెడీ అయి వెళ్దామా లేక ఇటు నుంచి ఇటే వెళ్దామా అని అడగడంతో లేదు, ఇటు నుంచి ఇటొద్దు, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నువ్వు సారీ కట్టుకో, ఎందుకంటే ఫంక్షన్ పార్టీ అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మనం అఫీషియల్గా కనిపించొద్దా, పైగా వదిన కూడా చీర కట్టుకుంటుంది, నువ్వు డ్రెస్ వేసుకుని సింపుల్గా ఎందుకు ఉండాలి అని చెప్పనేసరికి సరే అని ఇంక ఇద్దరు ఇంటికి బయలుదేరి వస్తారు. ఇంటికి బయలుదేరి వచ్చేసరికి భాగ్యం ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అమ్మడు, ఎట్టి పరిస్థితుల్లో ఆ నర్మదను మాత్రం వదిలిపెట్టద్దు, నర్మదను అక్కడ టార్గెట్ చేశామన్న విషయం నర్మదకు కానీ ఎవ్వరికి కానీ అనుమానం రాకూడదు, మనమే ఇదంతా చేస్తున్నామన్న విషయం ఎవరికి తెలియకూడదని భాగ్యం ఫోన్ మాట్లాడుతూ ఉండగా వెనకాల నుంచి ప్రేమ వస్తుంది. వచ్చేసరికి ఏంటి, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు, నువ్వు నీ కూతురు కలిసి ఇంకేం ప్లాన్లు వేస్తున్నారు అనగానే మేమేం ప్లాన్లు వేస్తున్నాము అనగానే నువ్వు నీ కూతురు ఫోన్ ఇప్పుడు మాట్లాడడం నేను చూశాను, నర్మద పరువు తీయాలని నర్మదకు బుద్ధి వచ్చేలా చెయ్యాలని ఏదో మాట్లాడుతున్నారు, అదేంటో నాకు తెలియకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను. చూడండి, మీరు నోరు దాటి నర్మదక్కను కానీ ఇంటి పరువును కానీ తీసే ప్రయత్నాలు ఏదైనా చేశారే అనుకో, నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో కూడా మీరు ఊహించరు. ఇంతకు ముందు వల్లి అక్క ఎన్ని తప్పులు చేసినా నర్మదక్క ఆపడం వల్ల మేము ఆ తప్పులు బయట పెట్టకుండా నేను ఆగిపోయాను. ఇప్పుడు మాత్రం నర్మదక్క గురించి నేను అస్సలు ఆలోచించను, నర్మదక్క చెప్పినా కానీ వినిపించుకోను. ఏదేం జరిగినా మీ అమ్మాయి కాపురం పోగొట్టాలని చూసి పోతుంది అని అన్నా కానీ దేన్ని నేను లెక్క చేయను. ఖచ్చితంగా మీ బండారాలు మొత్తం బయట పెట్టేస్తాను. నా నగలు దొంగతనం చేసిన విషయంతో పాటు ప్రతి ఒక్క విషయం అన్నీ కూడా బయట పెట్టేస్తాను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భాగ్యం. ఇదేం చేస్తుందిలే
అక్కడ నా కూతురు పేల్చే బాంబు కంటే ఇదేమీ పెద్ద పెద్ద బాంబు కాదులే అని చెప్పి అనుకుంటూనే ఇంకా భాగ్యం ఇలా ప్రేమ బెదిరించింది అన్న విషయం కూడా చెప్పదు వల్లికి. ఎందుకంటే వల్లి కంగారు పడిపోతుంది, టెన్షన్ పడిపోతుంది అన్న ఉద్దేశంతో. చెప్పకపోయేసరికి సరే అని వల్లి కాస్త అక్కడ ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు బయట పెడదామా అన్న ఉద్దేశంతో ఉంది కదా. అదే ఉద్దేశంతో ఉన్న వల్లి ఇతను ఎప్పుడైతే ఏజెంట్ అక్కడికి వస్తాడో రావడంతో రండి రండి అనేసరికి ఏంటి నిన్న వేరే డ్రెస్లో ఉన్నావు, ఇప్పుడేంటి ఈ డ్రెస్లో ఉన్నావు అని చెప్పి మాట్లాడతాడు. సరే కానీ మీరు ఉద్యోగం ఇచ్చారు కదా, ఆ ఉద్యోగం ఇచ్చిన అతను అతనే కదా అంటూ మాట్లాడేసరికి అవును అతనే అని చెప్పనేసరికి వీడిక్కడ పార్టీలో ఉన్నాడా, పార్టీలో ఉండి వీడిక్కడ ఏం చేస్తున్నాడు అనుకుంటూ ఉండగానే నేను ఒక పని చెప్తాను చేస్తారా అని చెప్పనేసరికి పనా, ఏం పని, అలా చేస్తే గనక నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళు చెప్తుంది. ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆశ్చర్యపోతూ ఆ ఏజెంట్ అడుగుతాడు. అడిగేసరికి అవును పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో సరే అని ఏం చెయ్యాలి అంటూ మాట్లాడేసరికి ఏం చేయాలో నేను చెప్తాను, చెప్పినట్టుగానే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వాడిని డబ్బులు అడుగు. నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు డబ్బులు ఇచ్చాడంట కదా నీకు 25 లక్షలు, ఇప్పుడు మరొక 5 లక్షలు కావాలని డిమాండ్ చేయి. లేదంటే అందరి ముందు మధ్యలో నువ్వు చదివి ఇదంతా ఉద్యోగం సాధించలేదని, నాకు 25 లక్షలు డబ్బులు ఇచ్చి మరీ ఉద్యోగం సాధించావన్న విషయం బయట పెట్టిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా వాడు చెప్దాము అనుకుని ముందుకు వెళ్ళబోవడంతో వాడు కాస్త అర్జెంటుగా ఫోన్ వచ్చి బయటికి వెళ్ళిపోతాడు. పిలుస్తున్నా కానీ పలకడు. ఎందుకంటే అక్కడ వేరే బేరం అంటే వేరొక క్లయింట్ వచ్చి ఇలా డబ్బులు ఇస్తాను, ఒకే పేమెంట్ 30 లక్షలు ఇచ్చేస్తాను అని చెప్పడంతో ఇంకా వీడి ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి వీడిని ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చూసుకోవచ్చు, ఇప్పుడు వీడిని బెదిరించడం వల్ల ఆ 25 లక్షలు వస్తాయో రావో తెలీదు, పైగా నేను ఇదంతా చేస్తున్నానని అందరి ముందు అల్లరైపోవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది అని ఆలోచించుకుని వాడు కాస్త ఆ క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. క్లయింట్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఇంకా ఇదంతా చూసిన వల్లి వీడు వెళ్ళిపోయాడేంటి, వీడు వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది, వీడు ఖచ్చితంగా వచ్చి తీరాలి, వీడు రాకపోతే నేనే ఆ విషయాన్ని బయట పెడతాను, ఏదైతే అదే జరుగుతుందని ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి ప్రసాదరావు చెప్తాడు. ప్రసాదరావు నా అల్లుడు చాలా గొప్పవాడు, నా అల్లుడు గొప్పతనం నేను ఇంత అంత అని చెప్పలేను, నా కూతురు గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, అలాగే నా అల్లుడు కూడా ఎంతో కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావయ్యా పెద్ద మనిషి, నీ అల్లుడు కష్టపడి చదివి మరి గవర్నమెంట్ జాబ్ సంపాదించాడా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మద. ఇదేంటిది వల్లి ఇలా మాట్లాడుతుంది, ఏంటక్క వల్లి ఇలా మాట్లాడుతుంది అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు. వల్లికి మీ బావ గురించి ఏదో విషయం తెలిసినట్టుంది అనగాని బావ గురించి తెలియడం ఏంటక్క అని చెప్పనేసరికి మీ బావ ఇది కష్టపడి చదవడం వల్ల వచ్చిన జాబ్ కాదు, 25 లక్షల రూపాయలు లంచం ఇవ్వడం వల్ల వచ్చిన జాబ్, పైగా 25 లక్షలు ఎలా అని మొత్తం కూడా ప్రేమకు చెప్తుంది. చెప్పేసరికి ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఈ విషయాలన్నీ వల్లికి తెలిసుంటాయా అక్క అని చెప్పాను కానీ తెలిసే అవకాశం కూడా ఉంది, లేదంటే వల్లి అక్క ఇంత ధైర్యంగా అందరి ముందు కూడా బయట పెట్టే మనిషి కాదు, ఏదో జరిగింది, వల్లి అక్క ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టడానికే ప్రయత్నం చేస్తుంది అన్న విషయం తెలుసుకున్న ప్రేమ ఇప్పుడు కనుక వల్లి అక్క నోరు విప్పి నిజాన్ని బయట పెట్టిందే అనుకో, ఇంకా ఖచ్చితంగా నేను విషయాన్ని బయట పెట్టేస్తాను, వల్లి అక్క బండారం మొత్తం బయట పెట్టేస్తాను, లేదంటే మాత్రం అందరిలో వల్లి అక్క మంచిది అన్నట్టు మిగిలిన వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి ప్రేమ కాస్త చెప్పేద్దాం అనుకునేసరికి వల్లి మొదలు పెడుతుంది. తను ఏమన్నా కష్టపడి సంపాదించాడు అనుకుంటున్నావా, కష్టపడి సంపాదించిన దాంతో చదివిన దాంతో తనకు ఉద్యోగం రాలేదు, 25 లక్షలు లంచం ఇచ్చి మరీ ఉద్యోగాన్ని సాధించాడు అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇంకా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఏంట్రా నడిపోడా, ఏంటి వల్లి చెప్పేది నిజమా, నిజంగా
సాగరు అలా సాధించాడు ఆ ఉద్యోగాన్ని అంటూ మాట్లాడేసరికి అమ్మ అది అంటూ మాట్లాడుకుంటూ ఉండేసరికి వల్లి ఇంకా 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 మొదలుపెట్టి నర్మదా అంటూ మాట్లాడేసరికి నర్మదా అని మాట్లాడడంతో చెంప చెల్లుమనిపిస్తుంది. ఎవరి గురించి చెప్తున్నావక్క అంటూ మాట్లాడేసరికి ప్రేమ నువ్వా అని చెప్పాను కానీ ఎవరి గురించి చెప్తున్నావు? సాగర్ బావ గురించా? సాగర్ బావ కష్టపడి చదివాడు, లంచం ఇస్తే ఉద్యోగాలు ఎక్కడిస్తారక్క? ఎవరిస్తారు? సాగర్ బావ ఎంత కష్టపడి చదివాడో నీకేమైనా తెలుసా? నువ్వు అదేమన్నా తెలుసుకున్నావా? అది తెలుసుకోకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావక్క అంటూ మాట్లాడేసరికి అది కాదు ప్రేమ అని చెప్పాను కానీ నీ గురించి నేను బయట పెట్టలేనా? అత్తయ్య గారు, మీకు వల్లి అక్క గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. చెప్పనా? నా నగలు పోయాయి అంటే తిరుపతి బాబాయ్ మీద నింద మోపారు కదా. తిరుపతి బాబాయ్ దొంగతనం చేయలేదు ఆ నగలు. వల్లి అక్కే నగలు దొంగతనం చేసి తన దగ్గర దాచిపెట్టుకుంది. ఆ నగల్ని తను కొట్టేయడానికి చూసింది. ఎందుకంటే వాళ్ళు కోటీశ్వర్లు కాదు, వాళ్ళకి అసలు నగలే లేవు. అన్నీ గిల్ట్ నగలతో మేనేజ్ చేశారు. అలా మేనేజ్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా అవి గిల్ట్ నగలు అన్న విషయం బయట పడిపోతుందని నా నగలు మొత్తం కొట్టేసి వాళ్ళ దగ్గరే దాచిపెట్టుకున్నారు అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా వేదవతి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావో ప్రేమ అని చెప్పాను కానీ అదొక్క విషయమే అనుకుంటున్నారా? వాళ్ళు ముందు నుంచి కోటీశ్వర్లు అంటూ చెప్పుకొచ్చారు కదా, అదంతా అబద్ధం. వాళ్ళు కోటీశ్వర్లే కాదు, వాళ్ళకి ఎలాంటి ఆస్తి అంతస్తు లేవు. వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతాను. సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ వాళ్ళు బ్రతుకుని సాగిస్తున్నారు. కోటీశ్వర్ల కుటుంబానికి కూతుర్ని కోడలుగా పంపించడం కోసమే వాళ్ళు కోటీశ్వర్లని, అక్కడ ఫైనాన్స్ బిజినెస్లున్నాయి, ఇక్కడ ఫైనాన్స్ బిజినెస్లు ఉన్నాయని చెప్తూ అద్దె కోట్లు, అద్దె బట్టలు, అద్దె ఇల్లులు తీసుకుని మరీ మిమ్మల్ని మావయ్య గారిని మోసం చేశారు. ఆ విషయం ఎక్కడ బయట పడిపోతుందోనన్న ప్రతి క్షణం భయంతోనే ఉన్నారు అంటూ ఇంకా ప్రేమ వల్లి గురించి మొత్తం విషయాలన్నీ కూడా చెప్పుకొచ్చేసరికి బుజ్జమ్మ కాస్త చెంప చెల్లుమనిపిస్తుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అంటూ ఇంకా వల్లిని అనేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇప్పటి వరకు ప్రేమ చెప్పిందంతా నిజమేనా? మీకు ఆస్తిపాస్తులు లేవా? అయినా మీ ఆస్తిపాస్తులు మాకు అవసరం లేదు, కానీ అబద్ధాన్ని మాత్రం మేము సహించలేము. అబద్ధం చెప్తే మాత్రం మేము తట్టుకోలేము అంటూ ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసరికి వల్లికి ఏం చేయాలో అర్థం కాదు. అందరూ అక్కడి నుంచి వచ్చేసరికి సారీ ఫర్ ద ట్రబుల్, ఏదో ఇంట్లో చిన్న ఇష్యూ వచ్చింది అంతే, అంతకు మించి ఏమీ లేదు, నేను మళ్ళీ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రసాదరావు చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వల్లి అక్కడే ఉండిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చేస్తారు. ప్రేమ, ధీరజు అందరూ ఇంటికి రావడం చూసి ఇదేంటి వీళ్ళంతా ఎంతలా ఇంటికి వచ్చేస్తున్నారు, ఎవ్వరి ముఖాల్లో కూడా కొంచెం కూడా బాధ అనిపించట్లేదేంటి, పైగా నర్మద కూడా ఇంటికి వచ్చేసింది, ఏంటిదంతా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ విషయం అంతా కూడా అక్కడికి వచ్చిన రామరాజు చూస్తాడు. రామరాజు అసలు ఫంక్షన్కే రానని చెప్తాడు కానీ కొడుకు గొప్పవాడయ్యాడు, ఉద్యోగం సాధించాడు అని అందరూ పొగుడుతూ ఉంటే కొడుకులో ముఖంలో ఆ సంతోషాన్ని చూడాలి అన్న ఉద్దేశంతో దొంగతనంగా అక్కడికి వస్తాడు రామరాజు. అయితే ఇంక ఈ మాటలన్నీ విన్న రామరాజు ఇంటి దగ్గర చాలా కోపంగా ఉంటాడు. ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్ దగ్గరికి వెళ్ళి నిలబడి అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈ లోపు వల్లి వస్తుంది. వల్లికి లోపు ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి వల్లి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, పైగా మాట్లాడట్లేదు, వీళ్ళేమో సైలెంట్గా వచ్చారు, అసలు ఏంటిదంతా, ఎందుకు ఇదంతా జరుగుతుంది అని భాగ్యం కాస్త అనుకుంటుంది. వల్లి రావడంతో అక్కడే ఆగు వల్లి అని చెప్పి రామరాజు ఆపేస్తాడు. మామయ్య అది అని చెప్పాను కానీ నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు, మీరు నిజంగా కోటీశ్వర్లా కాదా? నేను ఏ రోజు కూడా మీకు ఎంత ఆస్తుంది, ఎక్కడుంది, ఏ ఆస్తిపాస్తుల గురించి ఏమీ అడగలేదు. ఎందుకు అడగలేదంటే నాకు ఎదుటి వాళ్ళ సొమ్ము గురించి ఆశపడే ఇంట్రెస్ట్ లేదు.
ఆశపడాలన్న ఉద్దేశం కూడా లేదు. కానీ మీరే గొప్పలు చెప్పారు. అలా గొప్పలు చెప్పమని నేను ఏ రోజు చెప్పలేదు కూడా. మీరే గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన గొప్పలకి అన్నీ అబద్ధాలే అని క్లియర్గా అర్థమవుతుంది. అంటే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మమ్మల్ని మోసం చేశారన్నమాట. మీరు చెప్పినవన్నీ అబద్ధాలే అంటూ చెప్పుకొచ్చేసరికి ఇంకా రామరాజు అది కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ ఇంకేం కాదు చెప్పు, ఇంకేం కాదు, ఇంకా ఏమి అబద్ధాలు చెప్పడానికి నిజాలు దాచిపెట్టడానికి ట్రై చేస్తావు చెప్పు అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య గారండి, నేను ఇదంతా కావాలని అనేసరికి కావాలని చేయకపోతే ఎలా చేసావు, ఏ ఉద్దేశంతో చేసావు, ఏ రకంగా చేసావో చెప్పు. నా కొడుకును మోసం చేసావు, నన్ను మోసం చేసావు, నా కుటుంబాన్ని సైతం మోసం చేసావు. నీ గురించి విషయాలన్నీ బయట పెట్టాలి. సాగర్ ఆల్రెడీ వాడు చేసిన తప్పంతా నా దగ్గర ఒప్పేసుకున్నాడు. వాడికి ఆ ఉద్యోగం చదవడం వల్ల రాలేదని, కేవలం డబ్బులు ఇచ్చే ఉద్యోగాన్ని కొనుక్కున్నాడు అన్న విషయం వాడు నా దగ్గర ఒప్పుకున్నాడు. ఎందుకంటే వాడు నా కొడుకు. తప్పు చేశాడు, ఒప్పుకుంటాను. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి. పశ్చాత్తాపడుతూ నన్ను కాళ్ళు పట్టుకుని మరీ ఆ ఉద్యోగం ఎలా వచ్చిందో ఏంటో అన్న విషయాన్ని అంతా కూడా వివరించి నాకు చెప్పాడు. మరి అలా చెప్పిన వాడు తప్పుడు మనిషి అవుతాడా? అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలతో కుటుంబాన్ని విడదీయాలని, నా కుటుంబాన్ని చిన్నవన్నం చేయాలన్న ఉద్దేశంతో ఉన్న నువ్వు చేసింది తప్ప అంటూ మాట్లాడేసరికి అది కాదు మామయ్య గారు అని చెప్పాను. కానీ వద్దు, నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు చందు అని చెప్పనేసరికి చందు వల్లి బ్యాగు లగేజీ మొత్తం తీసుకొచ్చేసరికి నువ్వు కూడానా అని చెప్పనేసరికి మా నాన్న ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చాను. మా నాన్న నిన్ను చూపించి పెళ్లి చేసుకోమని చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నువ్వు మోసం చేశావు, మా నాన్నను సైతం మోసం చేశావు, నా కుటుంబాన్ని మోసం చేశావు, నా తమ్ముడు పరువుని, నా మరదలి పరువుని, టోటల్గా మా ఇంటి పరువుని నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నించావు. మాట్లాడితే ఇంటి పెద్ద కోడల్ని అంటావు. పెద్ద కోడలి బాధ్యత అంటూ ఏంటో తెలుసా? అది నర్మద నిర్వర్తిస్తుంది. ఏదొచ్చినా సరే మా నాన్న వరకు రాకుండా ప్రతి ఒక్క సమస్యని నర్మదే పరిష్కరిస్తుంది. అది పెద్ద కోడలంటే పెద్ద కోడలుగా తను తీసుకున్న బాధ్యత అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ నోర్మి, ఇంకొకసారి నువ్వు నా కళ్ళ ముందు కనుక కనిపిస్తే అస్సలు ఊరుకోనంటూ భాగ్యాన్ని వీళ్ళని మెడపట్టి బయటకు గెంటేయడంతో పాటు, చూడమ్మా భాగ్యం, నీకు నేను 10 లక్షల రూపాయలు ఇచ్చాను కదా, ఆ 10 లక్షల రూపాయలు నెల రోజుల్లో నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. లేదంటే మాత్రం మా ఇంట్లో 10 లక్షలు దొంగతనం చేశారంటూ మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా ఇంట్లో వాళ్ళంతా చూసారని సాక్ష్యం కూడా చెప్పిస్తాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా భాగ్యము వల్లి షాక్ అయిపోతారు. ఏంటి షాక్ అవుతున్నారా అని చెప్పి అనేసరికి, మీరు షాక్ అవుతున్నారో ఏమవుతారో నాకు అవన్నీ అనవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని బయటకు తీసుకురావడానికి అవకాశం లేదు. ఎందుకంటే మీకు నేను డబ్బులు ఇచ్చింది ఇంట్లో, నేను కేసు పెడితే ఖచ్చితంగా కేసు గెలుస్తాను. మీకు ఎలాంటి అవకాశం లేదు. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మాత్రం అస్సలు ఊరుకోను. నెల రోజుల్లో నాకు ఇవ్వవలసిన 10 లక్షలు ఇవ్వకపోతే నెల దాటాక 31వ రోజు అంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మీ ఇంటికి పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఆ తర్వాత మీరు ఏం చేసినా సరే బయటికి రావడానికి అవకాశమే ఉండదు. నా కొడుకుని, నా ఇంటిని మోసం చేసిన మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తాననుకుంటున్నారా? అస్సలు వదిలిపెట్టనంటూ రామరాజు కాస్త వల్లి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసరికి వల్లి షాక్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను క్షమించండి మామయ్య గారు అనగానే, వద్దమ్మా నర్మద, నీ భర్త పరువుతో పాటు నా పరువును కాపాడావు. నువ్వే గనక నగలు తాకట్టు పెట్టి అప్పు తీసుకుని వనజకు ఇవ్వకపోయి ఉంటే వనజ నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేసేది, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేది అంటూ నర్మద చేసిన పనిని కూడా రామరాజు మెచ్చుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు